పొద్దు పొద్దున్నే ఏదో విచిత్రమైన శబ్దం రావడంతో మిట్టూకి మెలకువ వచ్చింది. అరే, ఏంటి ఇలా జరుగుతోంది? బహుశా భూకంపం వచ్చిందా ఏంటి? తను గూడు నుండి బయటకొచ్చి చూస్తే రాము ఏనుగు చెట్టుని గుద్దుతూ ఉంది. రాము ఏనుగు, ఈ చెట్టు మీద నా గూడు ఉంది, ఆగు, లేదంటే అది పడిపోతుంది. అరే, కావాలంటే వేరే చెట్టు మీద గూడు కట్టుకో, కానీ నేను మాత్రం ఆగను. నేను ఎలాగైనా ఈ చెట్టును పడగొట్టి తీరుతాను. చుట్టుపక్కల జంతువులన్నీ జమయ్యాయి. అప్పుడే చెట్టుతో పాటు మిట్టు గూడు కూడా కింద పడి చెల్లాచెదురైపోయింది. అది చూసి మిట్టూకి బాధ కలిగింది. నువ్వొక దుష్టుడివి రాము ఏనుగు. నేను ఒక అవిటి చిలుకని. నేనొక నెలపాటు పగలు రాత్రి కష్టపడి ఈ గూడు కట్టుకున్నాను, కానీ నువ్వు నా మాట వినకుండా దీన్ని పడగొట్టేశావు.